హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఎట్లా శారీ కట్టుకుంటాననేది చూపిస్తాను మీకు. నేను ఇందులో చాలా వివరాలే చెప్పిన, అది మీరు ఖచ్చితంగా చూడండి. లాస్ట్ వరకు చూసి మీరు ఏమనుకుంటారో కమెంట్ కూడా చేయండి. నేనైతే ఇప్పుడు మీకు చూపించిన కదా, ఆ శారీని నేను ముందుగానే ప్రీ ప్లీటెడ్ పెట్టుకున్నా ఆల్రెడీ. కానీ దీన్ని నేను ఐరన్తో చేయలేదు, ఇంకా స్ట్రైట్నర్తో కూడా వేయలేదు. ఓన్లీ చేతులతో ఇట్లా చేసేసుకొని ఒక 2 days అట్లా పక్కన పెట్టుకున్నా. నేను ఎట్లా ఇది చేసుకున్నా అనేది నేను ఒక వీడియో కూడా చేస్తాను. మీ దగ్గర ఎవరో ఒకరి దగ్గర ఐరన్స్ ఉండవు, లేకుంటే స్ట్రైట్నర్ ఉండదు, నేను చేసుకోలేనని అనుకుంటాం. నేను దాని గురించి అయితే ఖచ్చితంగా వీడియో చేస్తాను. ముందైతే నేను స్కర్ట్ వేసుకున్నా, దానిపైన నుంచి నేను చీర కట్టుకుంటున్నా. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, చీర ఎప్పుడైనా కూడా హిప్ చివరి నుంచి కట్టుకోకండి, మధ్యలో నుంచి కట్టుకోండి. అట్లా కట్టుకుంటే ఏమైపోతుందంటే, చివరి నుంచి కట్టుకుంటే మనకు నడవనికి రాదు, మొత్తం ఇట్లా చుట్టినట్టు అయిపోతుంది. మధ్యలో నుంచి కట్టుకపోతే కొంచెం గ్యాప్ ఉండి మనకు నడవనికి ఫ్రీగా ఉంటుంది. అండ్ మనం ఎప్పుడు చీర కట్టుకున్నా కూడా హీల్స్ వేసుకోవాలి. అంటే మనం హీల్స్ వేసుకుంటే హీల్స్, చెప్పులు వేసుకుంటే చెప్పులు. మనం చీర కట్టుకొని బయటికి పోయేటప్పుడు ఏదైతే వేసుకుంటామో అది వేసుకొని మనం చీర కట్టుకోవాలి. అట్లయితే మనం మళ్ళీ చీర కట్టుకుని అయిపోయినాక చెప్పులు వేసుకున్నాక పైకి అయిపోతుంది చీర. అట్లా కాకుండా ఉండాలంటే చెప్పులు వేసుకోండి. నేను ఈ చీరను ఆల్రెడీ ప్రీ ప్లీటెడ్ చేసి పెట్టినా కాబట్టి ఆ కుచ్చులు కూడా అట్లనే ఉన్నాయి. దాన్ని అట్లనే వదిలిపెట్టి కొంగుకి వేసేసుకొని పిన్స్ పెట్టేసుకున్నా. కొంగు పిన్ అనేది నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను, దానికి చాలామంది రాంగ్గా పెట్టుకుంటారు. నేను దానికోసం ఒక షార్ట్ వీడియో చేస్తాను. ఇది ఎంతమంది చూస్తారో చూడరు అని నేను కొంచెం తక్కువగానే వివరిస్తున్నా. ఇది కూడా మీకు సరిపోదనంటే నేను మళ్ళొక శారీ గురించి మళ్ళొక శారీ తీసి దాన్ని కట్టుకుంటూ ఒక వీడియో చేస్తాను. ఇక్కడ నేను మీకు చూపించిన కదా హిప్ దగ్గర, మీ ఇష్టం. మీరు అట్లా నేను ఎవరిదాకా చూపించినట్టు పిన్స్ అన పెట్టుకోండి, లేకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు అట్లా నార్మల్గా చెక్కుకోండి. చింగుల కింద నుండి మనం హ్యాండ్ పెడితే ఇటు సైడ్ మనం చెక్కిన పార్ట్ వస్తుంది, దాన్ని పట్టుకొని మనం అడ్జస్ట్ చేసేసుకొని పిన్ పెట్టేసుకోవడమే. యాక్చువల్గా ఇది అందరికీ తెలుసు, కానీ నేను అన్నీ వివరించాలనుకుంటున్నా కాబట్టి, నా మనసులో ఏముందో చెప్పాలనుకుంటున్నా కాబట్టి చెప్తున్నా. మంచిగా అడ్జస్ట్ చేసేసుకొని పిన్ పెట్టేసుకోండి. అక్కడే మనకు లూజు టైట్ అనేది ఉంటుంది. మంచిగా పిన్ పెట్టేసుకున్నాక ఇటు సైడ్కున్న చీరనంతా మంచిగా నీట్గా చెక్కుకోండి. అట్లుంటే మంచిగా నీట్గా ఉంటుంది. లేకుంటే ఆగమాగం ఇట్లా చెక్కుకుంటే కొంచెం ఉబ్బుగా వస్తుంది. ఒకవేళ లావున్న వాళ్ళు ఇంకా లావుగా అనిపిస్తారు. దాని తర్వాతకి మనకు ముందున్న ఈ ప్లీట్స్ అనేది ఎంత మంచిగా ఉంటే మనకు ఆ చీర అంత మంచిగా ఉంటుంది. ఎక్కువ టైం మనం ముందున్న ప్లీట్స్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ముందున్న ప్లీట్స్కున్న కింద చింగులకు ఆ ప్లీట్స్ని మనం ఇప్పుడు నేను ఇట్లా అనుకుంటున్నాను కదా, చేతోని ఇస్త్రీ చేసినట్టుగా అనుకోండి. అనుకున్న తర్వాతకి మళ్ళీ ఒకసారి మంచిగా అనుకొని మళ్ళీ ఒకసారి అనుకోండి. అట్లా ఎన్ని టైమ్స్ చేసుకుంటే అంత బాగుంటుంది. మనం ఎట్లా చేసినా కూడా అవి ప్లీట్స్ అనేవి కదలవు. దాని తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇది శారీ కట్టేసుకున్నాను. నాకు తెలుసు మెడల్ ఏమో మిస్ అయిందని, అందుకనే లాంగ్ నల్ల పూసల గొలుసు వేసుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. వీడియో మొత్తం పూర్తయ్యే వరకు నాకు చాలా లేట్ అయిపోయింది, అందుకనే నేను గాజుల మీద చైన్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. మీరు ఎటైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా ముందున్న ప్లీట్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. నేను ఈ సారీని ఎట్లా ప్లీటింగ్ చేసేసుకున్నా అనే వీడియోని ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు నా వీడియోని సబ్స్క్రైబ్